లేదంట అయిపోయిందంట అయిపోయిందంట అది వాళ్ళు మూడు తీసుకున్నారంట రొయ్యల కంట కోసం పోయింది ఇది అవతల రాదు కదా నిజానా దీనికి లేదుగా పట్టలేదుగా దానికి లేదు ఇది తీసుకుని అందులోనే మరి ఇప్పుడు ఎవరున్నారా చూద్దాం ఇది 6 కేజీలు చిల్లర ఉంది వాటాగా వాళ్ళు ఉన్నారు మరి ముచ్చట ఓదానికి ఉన్నారు దీనికి వాళ్ళు 3 కేజీలు తీసుకుంటారంట మరి ఇంత ఉందంట 5 తీసుకుంటానన్నారు మరి ఒక మాట ఇద్దరు అడిగి చూడండి అసలు వాళ్ళ నెంబర్ బ్యాంకులో ఉన్నాయి ఇంటికి కొంచెం పటపట్లు ఆగుతున్నాను స్పీడ్గా అలవాటు ఉందిగా అలవాటు కదా పటపట్లు ఆగుతున్నాను మరి అది నరమోడు తీస్తానన్నారు వాళ్ళు తీయట్లేదా నరమోడు ఉంటుంది కదా వేస్టేజ్ అదేం కాదు అదేం కాదు అవే పర్టికులర్ గా అంటే కొంతమంది చెప్తారు కదా అదే గోదావరి చేపల మీద ఉందిలే కానీ నాకు కూడా
వాటాకి దొరకలేదు అది నాకేమో కేజీ చాలు. నిన్న చికెన్ మళ్ళా అది మొన్న మటన్ నిన్న చికెన్ అదే వచ్చింది దెబ్బ. దినేష్ చేపలు తీసుకుంటుండో లేదో మరి ముచ్చట చేస్తుండో మరి కబుర్లు తీసుకున్నాను ఇందలా చెప్పింది ఇక్కడేనా? ఓహో మరి అది చూసుకో మరి అది ఏదో పేమెంట్ అది అయిందని చూడు అది వేలు కేజీ చేపల గురించి చెప్తే వాటాకి దొరకలే సర్లే అని ₹20 తీసుకున్నాను తీసుకున్నాను జనాలకి దొరుకుతున్నామని ఇప్పుడు ఇక తీసుకున్నాం. ఇంకేం చేయను మేము వచ్చింటే బాగుండేది. అయితే ఒక 2 మిగిలినట్టుంది ఇందులో 2 ఉంది. మన వాళ్ళు ఉన్నారు మరి మీరు ఎంత తీసుకున్నారు? వాళ్ళు 3 తీసుకుంటారంట మరి 3 అయితే ఇద్దరు ఇంట్లో ఇద్దరు కేజీ 200 300 అన్నారు. 200 నాకు కేజీ రాదులే కానీ 60 సంగతి తెలీదా? తీసుకుంటా ఎంత వస్తుంది? సగం వస్తుంది. అది సగం కూడా కొద్దిగా కష్టమే. అదే అదే మరి అన్నది ఒక తగ్గొచ్చు కూడా. అది కూడా 400 కూడా రావచ్చు. ఏమో చెరువు దగ్గర బాగానే ఉంది కానీ కాకపోతే వాటా దొరకలేదు నాకు. 3 కేజీలు అంటే అది ఇది కాకుండా ఉండదు. పెద్దవి ఉన్నాయి, సైజు పెద్దవి ఉన్నాయి. మరి అది కూడా పెద్దవి అనుకుంటా. 20 తీసుకున్నా.